జనగాం జిల్లా స్టేషన్ గణాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా చేపూరి రాజశేఖర్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా చేపూరి రాజశేఖర్ మాట్లాడుతూ, నేను 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో సేవ చేసినా, పార్టీ కోసం అన్నీ కోల్పోయినా, ఇంటిని వదిలేసి నిరంతరం పార్టీ కోసం శ్రమించి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాము. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక మా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాము. అందరం బాగుంటాము, మన జీవితాలు బాగుంటాయి అనుకున్నాము. పార్టీకి సేవ చేసినందుకు నాకు ప్రజాసేవ చేయటానికి అవకాశం కల్పిస్తారు అనుకున్నాను. కానీ మున్సిపల్ ఎన్నికల్లో నాకు నిరాశే మిగిల్చింది అన్నారు. ఆయన ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నా అన్నారు. మా తాత, మా నాన్న అందరం కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేశాం. కానీ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించలేదు అన్నారు. 6వ వార్డులో 880 ఓట్లు ఉన్నాయి. అందులో 300కు పైగా దళిత ఓట్లు ఉన్నాయి. అందులో 200కు పైన మా కుటుంబం ఓట్లు ఉన్నాయి అన్నారు. నా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాను అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అన్నారు. ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు అన్నారు. నేను గెలిచిన తర్వాత వచ్చే నిధులతో 6వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మురికి కాల్వలు, విద్యుత్ దీపాలు, వీధి దీపాలు మరియు అన్ని సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తారన్నారు. నా పేరు చేపూరి రాజశేఖర్. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఆశించి చివరి నిమిషంలో బీఫామ్ రాకపోవడంతో నిరాశ చెంది స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల మద్దతు కోసం, ప్రజల ప్రేమ కోసం నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నా. 6వ వార్డులో చేపూరి రాజశేఖర్ అనే నేను గత 20 సంవత్సరాల నుంచి మా నాన్నగారు, మా తాత, మా బాబాయ్ అందరూ పార్టీ కోసం సేవ చేశారు. నేను కూడా సేవ చేసిన. పార్టీ కోసం అన్నీ సర్వం కోల్పోయి నిరంతరం ఇల్లు వాకిళ్ళు వదిలేసుకొని రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. భవిష్యత్తులు బాగుంటాయి అనుకున్నాం. అందరం బాగుపడతాం, జీవితాలు బాగుంటాయి అనుకున్నాం. సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తే మనం కూడా బాగుపడతాం. ప్రజలలో సేవ చేసినందుకు నాకు అవకాశం కల్పిస్తారు అనుకొని నేను పార్టీలో అలాగే కొనసాగుకుంటుంటే నాకు టికెట్ రాకపోతే నేను నిరాశ చెంది ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలో ఉన్నా. గత 30 సంవత్సరాల నుంచి మొదలుకుంటే మా తాతగారు, మా నాన్న, మా బాబాయ్ అందరూ పార్టీ కోసం సేవ చేసిన వాళ్ళమే. 6వ వార్డులో 880 ఓట్లు ఉన్నాయి. ఆ 880 ఓట్లలో దళిత సామాజిక, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మా ఓట్లే 300 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. అందులో నా ఇంటి పేరుతో ఉన్న మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళే 200 పైచిలుకు ఉన్నాయి. నా గెలుపు అనేది చాలా చిన్న అంశము. నేను స్వతంత్ర అభ్యర్థిగా నన్ను ప్రజలు అడుగడుగున ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు. రైతు బిడ్డను, పేదోండి, నా దగ్గర డబ్బులు పంచడానికి డబ్బులు లేవు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నేను నాకు పార్టీలో సేవ చేసినందుకు నాకు అవకాశం కల్పించాలని, పార్టీలో తిరిగినందుకు నన్ను గుర్తించి జనాలు నన్ను ఆశీర్వదిస్తారన్న ఆశ